ఇప్పుడు విశ్వం నుంచి ఏది కోరితే అది వస్తుంది కాబట్టి మనీ ఇవ్వమని విశ్వాన్ని అడగాలి. అది మాత్రమే మనసులో పెట్టుకొని చేస్తున్నప్పుడు, వాళ్ళకి ముందు ధ్యాన సాధన అలవాటు లేకుండా, దైవ ప్రార్థన లేకుండా, ధ్యానం లేకుండా, పూజలు పునస్కారాలు లేకుండా, డైరెక్ట్‌గా అలా మనీ కోసం ఉండే ప్రాసెస్ చేద్దాం అనుకున్నప్పుడు, వాళ్ళకు కూడా ఏకాగ్రత నిలవదు. అట్లో ఆ విశ్వంలో ఉన్న శక్తి మీద గాని, దైవం మీద గాని ఏకాగ్రత నిలవదు. ఇలా నేను అనుకుంటున్నాను కాబట్టి నాకొచ్చేసిద్ది. ఒకవేళ వస్తే, ఆ వచ్చిన తర్వాత ఆ మనీతో ఏం చేద్దాము? ఏదో ఒకటి అలాంటి ఆలోచనలొస్తాయి తప్పితే, అవన్నీ లేకుండా మనసు లయం చేసి కేవలం కొంతసేపు సమయం ఆ లయంలో ఉంచేస్తే భావం విశ్వంలో మన మనస్సుని పూర్తిగా ఆ విశ్వంలో స్పెట్స్ చేసి వేరే ఏది లేకుండా ఒకసారి చెప్పుకోవాలి. నాకు సహాయపడమని చెప్పుకొని ఇంక మనసులో ఆ తర్వాత ఏది లేకుండా విశ్వంలో లయం చేసి ప్రశాంతంగా ధ్యానంలో లయం అవ్వగలగాలి. ధ్యానంలో లయమైతే ఆ విశ్వంలో మనం ఏం